ఇప్పుడు మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి సార్ అని అంటే గుప్తుల అనంతర యుగం. మరి గుప్తుల అనంతర యుగంలో సామంతులందరూ స్వతంత్రం ప్రకటించుకుంటారు. కంచిని రాజధానిగా చేసుకొని పల్లవులు, స్థానేశ్వరాన్ని రాజధానిగా చేసుకొని పుష్యభూతి వంశం, అలాగే బాదామి లేదా వాతాపిని కేంద్రంగా చేసుకొని మరి ఏ వంశం సార్ అంటే పశ్చిమ చాళుక్యులు. ఓకేనా సార్? మరి ఫస్ట్ మనం ఎవరి గురించి మాట్లాడుకుంటాం సార్ అంటే బాదామి లేదా వాతాపిని కేంద్రంగా చేసుకొని పరిపాలించిన రాజవంశం ఏంటి సార్ అంటే మరి పశ్చిమ చాళుక్యులు. మరి పశ్చిమ చాళుక్యుల రాజధాని బాదామి లేదా వాతాపి. ఈ పశ్చిమ చాళుక్యుల్లో గొప్పవాడు ఎవడంటే రెండో పులకేసి. మరి రెండో పులకేసి అనేసరికి మనోడిని గొప్పతనం గురించి తెలియజేసే శాసనమే ఐహోల్ శాసనం. ఐహోల్ శాసనం వేసింది ఎవరు సార్ అంటే రవికీర్తి. మరి ఐహోల్ శాసనం ప్రకారం మనోడు 3 యుద్ధాలు చేస్తాడు నాన్న. ఒక యుద్ధం వచ్చేసి ఏంటి సార్ అని అంటే నర్మదా నది యుద్ధం, మరొకటి ఏంటి సార్ అంటే పుల్లలూరు యుద్ధం, మరొకటి ఏంటి సార్ అంటే మణిమంగళ యుద్ధం. మరి ఫస్ట్ నర్మదా నది యుద్ధంలో హర్షవర్ధన్ను ఓడిస్తాడు నాన్న. పుల్లలూరు యుద్ధంలో మొదటి మహేంద్రవర్మను ఓడిస్తాడు నాన్న. అలాగే మణిమంగళ యుద్ధంలో మొదటి నరసింహవర్మ చేతిలో ఓడిపోయి మరణిస్తాడు. మరి ఆ రెండో పులకేసి అద్భుతమైన మరి గొప్ప చక్రవర్తిగా మనం చెప్పుకుంటాం.